హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. నేను ఇంకో నోటిఫికేషన్ మీ ముందు తీసుకురావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి వ్యవసాయ శాఖ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో ఇవన్నీ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ అండి. సో జీతం కూడా మీరు చూసినట్టు కంపెనీలో 30,000 రూపాయలు జీతం అండి. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదండి. డైరెక్ట్ షార్ట్ లిస్ట్ చేసి మన జాబ్ అనేది మనకి ఇస్తారు. సో ఇది చాలా మంచి జాబ్, మిస్ చేసుకోకండి. సో ఇది చాలా మంచి జాబ్. ఎందుకు మిస్ చేసుకోవద్దు అంటున్నానంటే మనకి ఎటువంటి ఫీజు, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ నోటిఫికేషన్. సో ఇది కూడా ఏంటి అంటే కాంట్రాక్ట్ నోటిఫికేషన్. అందుకని థంబ్నెయిల్లో నేను చెప్పేటప్పుడే ముందే చెప్పేస్తాను, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వీడియో అంతా చూడండి, ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే కాంట్రాక్చువల్ జాబ్స్ అనగానే కొందరు చాలా వరకు స్కిప్ చేసేస్తారు, వీడియోస్ ఎవరు చూడరు. సో కాంట్రాక్ట్ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎవరైతే నాకు జాబ్ కావాలి, ఇప్పుడు అదే చెప్తాను, ఎవరైతే నాకు జాబ్ కావాలి, నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు జాబ్లో ఉండాలి, నాకు రిక్వైర్మెంట్ జాబ్ ఉంది అనుకున్న వాళ్ళు ఇట్లాంటి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన అదృష్టం బాగుందంటే కాంట్రాక్ట్ అయ్యాక పర్మనెంట్ అయ్యే అవకాశం మన చేతిలో తెలియదు కదా ఎప్పుడైతే అవుతుందో. సో మన అవకాశం బట్టి అవుతాయండి. సో నేను మీకు నోటిఫికేషన్లో నేను డీటెయిల్ నోటిఫికేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లాంటి వీడియోస్ నేను చేయాలి అంటే మీరు నాకు ఎంకరేజ్ చేయాలి. సో ఎంకరేజ్ చేయాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సో నా వీడియోస్ని. సో డోంట్ ఫర్గెట్ నోటిఫికేషన్ చూసుకుంటే, సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాటిల్, గ్రాస్ ఫార్మ్ రోడ్. ఇది మనం సింపుల్గా వ్యవసాయం అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇది మీరూట్ కంటోన్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఐసీఏఆర్ ఇండియన్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి వచ్చింది. సో లైక్ మనం దీని గురించి మనం ఎవరి అవసరం లేదు గాయస్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. సో దీంట్లోంచి మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద వాళ్ళు హైర్ చేసుకోవడానికి, సో వాళ్ళు కొన్ని వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి కొన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది సో వాళ్ళు వేకెన్సీస్ ఫిల్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఈ నోటిఫికేషన్ చూస్తే, సో ఈ నోటిఫికేషన్ అనేది 5th నవంబర్ అనేది వచ్చింది. 5th నవంబర్న వచ్చింది. అండ్ ఇది లాస్ట్ డేట్, అంటే దీనికి లాస్ట్ డేట్స్ అప్లై చేసుకున్నకి ఏమీ లేదు. సో వీళ్ళు ఏంటంటే డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇచ్చేసారు మన నోటిఫికేషన్లోని. మీరు ఇక్కడ వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా కొన్ని పోస్టులు అనేది ఫిల్ చేయడం జరిగింది. సో ఆ పోస్టులు వీళ్ళకి ఏం పెట్టారంటే యంగ్ ప్రొఫెషనల్స్ అని పెట్టారండి. ఈ నోటిఫికేషన్లో మనం కొందరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కొన్ని అప్లై చేసుకోవచ్చు, కొన్ని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కొందరు అప్లై చేసుకోవచ్చు. సో కామన్గా ఎవరైతే డిగ్రీ చేశారో ఒక 3 పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. అదే చెప్తున్నాను. యంగ్ ప్రొఫెషనల్ బిల్డ్ అండ్ క్యాష్. ఇది యంగ్ ప్రొఫెషనల్ బిల్డ్ అండ్ క్యాష్ వచ్చేసి ఒక పోస్ట్ ఉందండి, 30,000 రూపీస్ ఆఫ్ శాలరీ. అండ్ వీళ్ళు ఏమడిగారంటే ఏజ్ కూడా వచ్చేసి మన అందరికీ ఎలిజిబుల్ ఏజ్ 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారండి. అండ్ దీనికి గ్రాడ్యుయేషన్ ఎవరైతే డిగ్రీ చేస్తారో విత్ 60%, అండ్ ఎవరైతే ఇన్ కేసు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా పర్లేదండి. సో ఈ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆల్మోస్ట్ ఎవరికి ఉండదండి. ఆల్మోస్ట్ ఇది మనం కన్సిడర్ చేయవసరం లేదు. సో మనకి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా దీంట్లో నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో డేట్ అండ్ టైం వచ్చేసి మనకి December 12th 10 AM మనం అక్కడ ఉంటే సో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నో ఎగ్జామ్, నో ఫీ అని చెప్పింది దానికే. అండ్ నెక్స్ట్ వన్ యంగ్ ప్రొఫెషనల్, ఇంకొకటి పర్చేస్ అండ్ స్టోర్. దీనికి కూడా ఒక వేకెన్సీ ఉంది. అండ్ ఇది కూడా 30,000 రూపీస్ ఆఫ్ శాలరీ అండ్ మినిమం 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 45 ఇయర్స్. అండ్ దీనికి కూడా ఎవరైతే ఇన్ డిగ్రీ అంటే బీకామ్, బీబీఏ అండ్ బీబీఎస్ చేస్తారో విత్ 60% ఆఫ్ మార్క్స్ చేసిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ ఇది కూడా సేమ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. అండ్ ఇంకోటి ఇన్ ప్రొఫెషనల్ సిజిఎన్పి డివిజన్, ఇది కూడా 30,000 సేమ్ ఏజ్ లిమిట్. అండ్ ఇది కూడా ఎవరైతే డిగ్రీ చేశారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 3 జాబ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ కామన్గా డిగ్రీ చేసిన వాళ్ళు. అండ్ కిందకు వచ్చేసి ఎన్ని ఏంటి అంటే ఇవన్నీ ఎవరైతే మన బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్ ఏ చేస్తారో వాళ్ళందరూ ఎలిజిబుల్ దీనికి. సో ఇవన్నీ ఎవరైతే అగ్రికల్చర్ చేస్తారో వాళ్ళు కూడా ఈ అప్లై చేసుకోవచ్చు, కామన్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 8 పొజిషన్స్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. సో ఈ 7 ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. మిగతా మనం కామన్గా డిగ్రీ చేసిన మాత్రం ఫస్ట్ 3 పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అండి. సో అప్లై చేసుకోవడానికి ఏమీ లేదు. ఇన్ కేస్ మనకి ఏంటంటే డైరెక్ట్గా మనము వీళ్ళు ఇచ్చిన ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మన ఫోటోగ్రాఫ్ ఇక్కడ అంటించి అండ్ ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో పట్టుకొని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఇక్కడ రాసుకొని సీరియల్ నెంబర్ రాసుకుని దానికి వాకిన్ ఇంటర్వ్యూ డేట్ పెట్టేసుకుని ఇవన్నీ ఫిల్ చేసేసుకొని ఇవన్నీ మనం సిగ్నేచర్ చేసేసి మనము వీళ్ళు చెప్పిన అడ్రస్కి మనం 5th వెళ్తే మన ఇంటర్వ్యూ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఎక్కడ ఇది అడ్రస్ అంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ మనకు పైన కనబడుతుంది. ఐసీఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాటిల్, గ్రాస్ ఫార్మ్ రోడ్, మీరూట్ కంటోన్మెంట్.
అండ్ పిన్ కోడ్తో సహా ఇచ్చారు. ఇన్ కేస్ మనకి లైక్ మనకి అక్కడ వెళ్ళిందో తెలియకపోయినా మనం ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళు మనకు కాల్ చేసి మనకి ఆన్సర్ చేస్తారు. సో గైస్, ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకండి. ఎవరైతే అర్జెన్సీ ఆఫ్ జాబ్లో ఉన్నారో సో వాళ్ళు దీన్ని అప్లై చేసుకోండి. ఒక పోస్ట్ 2 పోస్టులు అని అనుకోకండి. ఇట్లా చాలామంది అనుకోవడం మూలం ఈ పోస్టులని కూడా చాలా ఆల్మోస్ట్ మనకి ఏంటంటే లక్కీ ఛాన్స్ పోస్టులు అని అనుకోవచ్చు. సో ఈ అప్లై చేసుకోండి, జాబ్ అనేది కొట్టండి గైస్. థ్యాంక్స్ సార్. నేను ఇంకా మీకు ప్రైవేట్ జాబ్స్ లైక్ మనకి ఫ్రెషర్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ కూడా నేను మీకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ద బెస్ట్. నాకు వీడియోస్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ యూ ద మోస్ట్ వాంటెడ్ కంటెంట్. ఓకే గైస్, థ్యాంక్ యూ.